హాయ్ అండి, నమస్తే. నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో నేను 2 వారాల క్రితం మా దగ్గర చిల్పూరు అంగడి అని ఉంటుంది. అక్కడ నేను కొంత నార అనేది తీసుకొచ్చిన. బ్యాళ్ళకి ఏంటంటే నేను తీసుకొచ్చి పెట్టిన. ఆ తర్వాత నేను ఏంటంటే ఒక 2 రోజులు నాకు పని వీలు కాలేదు. ఒక 2-3 రోజులు నేను ఇంటికాడ లేకపోవడంతో నారు పెట్టలేకపోయినా మొత్తం మురిగిపోయింది. డబ్బులు పెట్టి అంత దూరం పోయి తీసుకొచ్చి ఈ పరిస్థితి అయింది. సరే, ఏదేమైనా ఈరోజు సండే కాబట్టి ఈరోజు కూడా అక్కడ అంగడి జరుగుతుంది. మాకు ఒక 10 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. ఈరోజు కొంత నారు తీసుకొద్దామని చెప్పేసి పోయే ప్రయత్నం చేసి కొంత నారు తీసుకొచ్చిన. సరే, ఏదేమైనా వాటిని పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. వాటితో పాటుగా సుబాబు చెట్లు కానీ లేకపోతే వేరే వేరే గడ్డి ఇంకా వేరే వేరే ఈ పెరటి తోటలు ఉంటాయి కాబట్టి ఈ నారుతో పాటుగా ఇంకా వేరేది కూడా కొనుకొచ్చే ప్రయత్నం చేసిన. ఓకే అండి, వీడియోలోకి వెళ్దాం. ఇది నల్లొంకాయ సార్, ఇది మిర్చి జాలకాయ, టమాటా దేశవాళి, ఈ దేశవాళి, తెల్లొంకాయ. ఇక్కడ మీది నాకు తొరూరు సార్. గిరాకీ ఉన్నదా మంచిగా? గిరాకీ ఉంది సార్, గిరాకీ లేదు సార్. గిరాకీ లేకనే కూర్చున్నాం. దాంట్లో పోసిన వర్షాలు మొత్తం వచ్చినాయి. నడుచుకుంటా ఎట్లా వచ్చినావు మరి ఇంటికి? ఆటోకి ఇక్కడ నీకు చిలుపూరికి ఎవరు వస్తాండి? ఆటో ఏమైనా తీసుకుంటున్నా గొర్రెలు ఇట్లా తీసుకుంటే ఎట్లా పోవాలి? తీసుకుంటే పట్టుకపోవాలి. అంటే మరి చిన్నపిల్లలు తీసుకుందాం వస్తాను అనే చూద్దాంపా. నేను కూడా చూస్తాపా, నిజంగానేపా. గడు చూద్దాంపా, ఎవరైనా పిల్లలు చూద్దాంపా. తీసుకుంటా. 6,000 ఆల్రెడీ మిగతా పట్టిన బాపతి అన్నట్టు అంతేనా? 4 వరకు వస్తాయి. 4 వరకు వస్తాయి. రాదుకుంటావా? రాదుకుంటే మంచిగా ఆకలిస్తుంది. మళ్ళీ సుబాబులు బాగున్నాయి ఇక్కడ. అవి కొట్టేసి వస్తాయి. అవి మరి ఎంత పడితే వచ్చి అన్న, ఎంత పెడితే ఓకే అండి? 3,000 అంటే ఓకే. మనకు తెలియదు. 3,000 అయితే తీసుకోపోవచ్చు కదా. 2 1,500 కోట్లు అడిగారు. 3,000 మేకలు తెస్తా, గొర్రెలు తెస్తా. గొర్రెలకు గడ్డి కావాలి. మేకలు తీసుకున్నా ఎంత పడుతుంది చెప్పే? 8,500. 8,000. కూర్చోరా. ఓకే, మిరపనార అయితే తీసుకొచ్చినాం. మిరపనారతో పాటుగా కొంత ఈ వంకాయనార కూడా తీసుకొచ్చినాము. మన దగ్గర ఆల్రెడీ వంకాయనార అయితే నేను పెట్టే ప్రయత్నం చేసిన. వాటితో పాటుగా ఇవి కూడా ఉంటాయన్నట్టు తీసుకొచ్చిన. వీటితో పాటుగా నేను కూరగాయ గింజలు చూడండి. దీంట్లో అన్ని రకాల కూరగాయ గింజలు ఉన్నాయి. బీర, కాకర, సోర, దోస, బెండ, బుడమ. దీంతో పాటుగా ఇవి ఆముదం అంటారు కదా, ఆముదం ఉన్నది. పాలకూర, చుక్కకూర. సరే, ఏదేమైనా కానీ విపరీతమైన ఎండున్నది. ఈరోజు సండే కాబట్టి ఈరోజు పెట్టే ప్రయత్నం చేస్తే నేను కలుపు మందు కొట్టినా కదా. వాస్తవానికి అయితే కొంతవరకు కలుపు అనేది పోయింది. ఇప్పుడు పెడితే మాత్రం అవకాశం ఉంటే మొలిస్తే మాత్రం మనకు సెట్ అవుతుంది. అడినియ మొక్కల మధ్యలో పెట్టే ప్రయత్నం చేస్తా. ఇక 4 మొక్కలు అయితే పెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే నైటే వర్షం పడ్డది కాబట్టి సక్సెస్ అయితే అనుకుంటున్నా. చూద్దాము.
ఇది మనకు పోపులకు మాత్రము ఎప్పుడు మిరపకాయలు అనేది మనకు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు ఏదేమైనా మిర్చి ఎప్పుడు మనకు అవసరం ఉంటుంది కాబట్టి ఇది ముదిరిపోయినా ఎండిపోయినా మనకు ఎండుమిర్చిగా పనిచేస్తుంది కాబట్టి ఎక్కువ నారు పెట్టే ప్రయత్నం చేస్తున్నా. మిరప అయితే పెట్టినాం, అయిపోయింది. ఇది వంకాయ నారు. ఓకే అండి, ప్రస్తుతానికి అయితే మనం నారైతే పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఇది గమనించండి, ఇది ఎర్ర బచ్చలి అంటారు కదా, ఇది చాలా మంచిదండి. ఇది దీనికి ఎక్కించే ప్రయత్నం చేస్తా. ఈ వరుసకైతే నేను బెండ గింజలు ఉన్నాయి పెట్టే ప్రయత్నం చేస్తా. ఒకటి మనకు ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా హార్డ్ వర్క్ అంతే నేను చేసేది. ఒక 300-400 మొక్కలు పెట్టే ప్రయత్నం చేసిన. ఒకసారి పోయినా ఒకసారి పోతూ ఉంటే నిరుత్సాహపడకుండా కంటిన్యూగా చేసే ప్రయత్నం చేసిన. ప్రస్తుతానికి నా కష్టానికి ఫలితం ఇదో వరి మొక్కలు. ఎన్నో మొక్కలు డ్యామేజ్ అయినా కానీ నేను వదిలిపెట్టకుండా కంటిన్యూగా చేసిన. సరే ఇప్పుడు ఇంత ఎండ కొడుతుంది హార్డ్ వర్క్ అనుకుంటే కాదు, ఖచ్చితంగా హార్డ్ వర్క్ మనకు నచ్చిన పని మీద దృష్టి పెడితే మాత్రం 100% ఇన్ని మొక్కలు పెడుతున్నా, కొన్ని సక్సెస్ అయినా హ్యాపీయే. ఓకే అండి, ప్రస్తుతానికి నేను ఈ వరుస బెండ గింజలు వేసే ప్రయత్నం చేస్తా. ఇక్కడ అంటే డ్రిప్ పైప్ ఉన్నది కదా, డ్రిప్ పైప్ ఉన్న ప్లేస్లో నేను ఇక్కడ అసలు యాక్చువల్లీ ఇక్కడ నేను కొంచెం లోపలికే వేస్తాను, ఎందుకంటే నా దగ్గర కోళ్ళు ఉన్నాయి కాబట్టి వాటితో ప్రాబ్లం ఉన్నది. ఓకే అండి, బెండ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వరుస మొత్తం వేసిన. ఓకే అండి, ఇవి బీరా. తిరిగేస్తున్నా కానీ 100% మొలుస్తాయి, నో ప్రాబ్లం. కోళ్ళు చూడండి, ఇది ఇక్కడనే బట్ అనుకోకుండా ట్రే పెట్టినా అందులో గుడ్లు పెట్టింది. వర్షానికి ఎండకు దోశ బుడమ కలిసి ఉంటాయి. ఇక్కడైతే మనకు వాటర్ అయితే పడతాయి, అందుకోసం నేను ఏదైనా క్రీపర్కి సంబంధించిన హైబ్రిడ్ కాకర, ఈ సపోటా చెట్టు అండి, ఈ సపోటా చెట్టు కూడా నేను ఈ కాకర గింజలు వేసే ప్రయత్నం చేస్తా. 1 2 3 4 ఈ చెట్టుకు పారితే నో ప్రాబ్లం. చూద్దాం, మనకు బీరపాదు అనేది బలంగా పోతుంది కాబట్టి ఈ చెట్టుకి ఎక్కించే ప్రయత్నం చేస్తా. కొన్ని బీర గింజలు వేస్తున్నా. చిట్టి కాకర గట్టు కాకర అంటారు కదా, ఈ ప్లేస్లో వేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్లేస్లో ఇంతకుముందు వేసినా కానీ ఇక్కడ మనకు బ్రౌనీ పడుకొని అంతా ఖరాబ్ చేసింది, అందుకోసం కొంచెం లోపలికి వేస్తున్నా. అంతా మనకు పారే అవకాశాలు ఉంటాయి. ఈ ప్లేస్లో మాత్రం మనం నాటు సొరండి, ఇది చూడండి. ఇక్కడ మనకు మన డాగ్ చేయబట్టి ఇవి దక్కినాయి, లేకపోతే దక్కేది కాదు. ఎందుకంటే మనకి ఇక్కడ కోతుల బెడద, విపరీతమైన కోతుల బెడద ఉంటుంది. దొరకపోవు కల్పమంది కొట్టినప్పుడు స్లిప్ అయినా మీరు గమనించిలా, ఇదే ఇందులో కాలు పడ్డది చూడండి. ఇందులో నేను పాములు అనేది ఇదే, ఇవన్నీ ఇందులో వేసిన. కొంచెం ఇక్కడ నీళ్ళు ఎక్కువ పడుతున్నాయి కదా, ఇది చూడండి ఎంతలో పోయింది చూడండి, ఇట్లుంటుంది. నాకు బీన్స్, దాంతోపాటుగా కొన్ని దోస గింజలు కూడా ఉన్నాయి.
పాలకూర అండి ఇవి. ఎందుకంటే ఇక్కడ ఇదంతా నాకు ఈ ప్లేస్ అంతా కొలతో కొంచెం ప్రాబ్లం ఏముంటుంది, కాకపోతే చూడండి, నాకు ఈ ఎర్రలు రానికి నేను ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఇదంతా నేను మట్టి పోయించిన తర్వాత అసలు ఇట్లాంటివి ఏం లేకుంటుండే, మొత్తము పశువుల పేడ. ఒకసారి అయితే ఎక్కువ డీకంపోజర్ వాడిని నేను, వేస్ట్ డీకంపోజర్ అని ఉంటుంది కదా, అది లిక్విడ్ చేసి వాడే ప్రయత్నం చేసిన. దానివల్ల మొత్తానికైతే నాకు మంచి భూమి అయితే సారవంతంగా మారింది. ఈ చుక్కకూర గింజరండి ఇవి. వస్తుందా అసలు మొలవయ అనుకున్నాను నేను ఒకసారి, చాలా సార్లు మనకు ఉపయోగమైనవి. పాలకూర అటువైపు వేసిన, చుక్కకూర ఈ ప్లేస్లో వేసిన. కొంచెం వీటి పైన కొంచెం మొలక వచ్చిందంటే నేను ఏదైనా రేగంప కానీ ఏదైనా వేసే ప్రయత్నం చేస్తాను. దానివల్ల కొంత కొల నుండి సేఫ్టీ ఉంటుంది. ఓకే, వాస్తవానికి నాకు ఈ రెండింటితోనే అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నా దగ్గర విపరీతమైన సుబాబులు అంటారు కదా, ఈ ఎక్కువ మేకలు తినేటివే సుబాబులు. దాంతో పాటుగా 6,500 నుండి అంతా రాదారు అంతా కలిపి 7,000 రూపాయలు అయింది. సరే, ఒక జత అయితే ఉండాలన్నట్టుగా తీసుకొచ్చే ప్రయత్నం చేసిన. కాకపోతే నా దగ్గర కుక్కర్తోనే ప్రాబ్లం ఉన్నది. ఇవి రాగానే వీటి వెనుక కొంచెం చూస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి వీటికి సరిపోయే కొమ్మలు అయితే నా దగ్గర దొరుకుతాయి అన్నట్టుగా, అంటే నా గ్రౌండ్లో. ఇవి పెంచానా చూద్దాము, మన వరకు మనకే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీటికి చిన్నగా ఏదైనా జాలి పెట్టే ప్రయత్నం చేస్తా. అసలు వాస్తవానికి చిన్న చిన్న పిల్లలు అయితే మనకు పాలు పెట్టి పెంచే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఇవి మేత పట్టినాయి చూడండి. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.